హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీరు చేసే ఒక లైక్ వలన మాకెంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈరోజు నేను గ్రేప్ జ్యూస్ చేయాలనుకుంటున్నానండి. ఎవ్రీడే నేను మా పిల్లల కోసము లంచ్ బాక్స్తో పాటు ఏదో ఒక జ్యూస్ కూడా పంపిస్తూ ఉంటాను. అయితే ఈరోజు నేను గ్రేప్ జ్యూస్ పంపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ఫస్ట్ మొదటగా ఈ గ్రేప్స్ నీట్గా ఒలుచుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. ఎందుకనంటే ఈ గ్రేప్స్ని పండించే వాళ్ళు ఆ పంటకి పురుగు పట్టకుండా ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు కదండి. అది మనం డైరెక్ట్గా ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోకుండా తింటే క్యాన్సర్కి కారకం అవుతుందంటండి. అందుకని ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి గ్రేప్స్. చూడండి, కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. అయితే ఈ గ్రేప్స్ నేను ఒక 15 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను, చూసారా? ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిన వీడియో. అప్పుడు తెచ్చానండి ఈ గ్రేప్స్. ఆ వీడియోలో చెప్పాను మీకు 1 మంత్ పైగానే నిల్వ ఉంటాయి ఈ గ్రేప్స్ అని చెప్పి. చూడండి, ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నవి. నేను తెచ్చి 15 డేస్ అవుతుంది ఈ రోజుకి. ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. 1 మంత్ వరకు ఇలానే ఉంటాయండి. అయితే గ్రేప్ జ్యూస్ చేయడం ఎవరికి రాదు, ఇది కూడా చూపించాలా అని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే అది కూడా రాని వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. ఇవి యాక్చువల్గా మనము డైరెక్ట్గా తింటేనే మంచిది. దీనిలో ఉన్న పీచు పదార్థం వలన ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. కాకపోతే ఇవి పుల్లగా ఉంటాయి కదండి. పుల్లగా తినడం ఇష్టపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు అన్నమాట. మంచిగా ఇలా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచుకున్నాము. నేను ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత ఇలా కడిగి నీట్గా మిక్సీ జార్లో వేస్తున్నానండి. అయితే చాలామంది గ్రేప్ జ్యూస్ పల్చగా చేస్తూ ఉంటారండి. పల్చగా చేస్తే అస్సలు బాగోదండి గ్రేప్ జ్యూస్. ఇది అంత చిక్కగా ఉండకూడదు, అంత పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉంటేనే బాగుంటుందండి. కొన్ని వాటర్ పోసుకున్నాను, మళ్ళీ గ్రైండ్ చేసి మెత్తగా మిక్సీ వేసానండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం మనం.
ఆ జ్యూస్ కిందకి దిగకపోతే ఇలా స్పూన్తో ఇలా అనుకొని ఇలా అంటే జ్యూస్ కిందకి దిగుతుందండి. అయిపోయిందండి, నీట్గా వడగట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బాటిల్స్ టప్పర్వేర్ బాటిల్స్ అండి. వీటి క్యాప్ బాగా లాక్ అవుతుంది అనమాట. మనం జ్యూస్ పెట్టినా కూడా లంచ్ బ్యాగ్లో లీక్ అవ్వదన్నమాట. వీటిల్లో పోసి పంపిస్తాను నేను. చూసారా జ్యూసు అంత పల్చగా లేదు, అంత చిక్కగా లేదండి. ఇప్పుడు ఈ జ్యూస్లో కొంచెము తాటి బెల్లం వేసుకుందామండి. హనీ ఉంటే హనీ వేసుకోవచ్చు, హనీ లేదు నా దగ్గర, అయిపోయింది, అందుకని నేను బెల్లం వేస్తున్నాను. పిల్లలకి మ్యాక్సిమము షుగర్ అవాయిడ్ చేయాలండి. బాగా కలుపుకొని, ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బెల్లం వేసాను, లేకపోతే అది కూడా అవసరం లేదు. అంతేనండి, వెరీ ఈజీ. బాయ్ అండి.